చెప్తున్నాడు, నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నిన్నేం చేస్తానంటే మహాభివృద్ధిలోకి తీసుకొస్తాను. మనుషులారా, మీరు నన్ను ఇప్పుడు బాధ పెడుతున్నారే, ఇప్పుడు నన్ను గుచ్చి మాట్లాడుతున్నారే, నేనున్న ఈ స్థితిని చూసి నా గురించి హేళనగా మీరు మాట్లాడవలసి వస్తుంది. నేను ఒకవేళ ఆ స్థానంలో మీరుంటే నేను కూడా అలానే మాట్లాడి ఉండేవాడినేమో. కానీ నా స్థితిని మార్చగల దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నా స్థితికి ఇప్పుడు కొంచెంగా కనబడవచ్చు మీకు, కానీ చివరికి దేవుడు నన్ను ఏం చేయగలడంటే మహాభివృద్ధిలోకి తీసుకురాగలడు. ఆయన నమ్మిన దేవుడు. మనుషులు అతని స్థితిని మార్చలేకపోయారు కానీ, మనుషులు అతని కష్టంలో పాలు పొందలేకపోయారు కానీ, మనుషులు అతని కన్నీళ్ళలో పాలు పంచుకోలేకపోయారు కానీ, దేవుడు మాత్రం అతని స్థితిని ఏం చేస్తారో తెలుసా? చివరికి యోబు స్థితిని, యోబు చరిత్రనే మార్చేస్తారు. ఎలాగో తెలుసా? యోబుకు వచ్చిన కష్ట పరిస్థితిని అంతా కూడా తీసేసంట సంపన్న స్థితిలోకి మరలా రెండింతలుగా మార్చారంట. హల్లెలూయా, హల్లెలూయా.